కామెర్ల వ్యాధి ముదిరి చివరకు క్యాన్సర్ వ్యాధి గురైన పేషెంట్ కు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు అద్భుతమైన ఆపరేషన్ విజయవంతం చేశారని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఈ కేసు వివరాలను ఆయన వెల్లడించారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం పెద్దకొత్తపల్లె గ్రామానికి చెందిన లెనిన్ బాబు కామెర్ల వ్యాధి ఏడాది నుంచి బాధపడుతున్నాడు. ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగిన ఫలితం కనిపించలేదు. మందులు వేసుకున్నా ఫలితం కనపడలేదు. అన్నం తినలేకపోవడం, ఆకలి లేకపోవడం, కొద్దిగా తింటే వాంతులు చేసుకోవడం, మలంలో రక్తం పడడం వంటి కారణాలతో బాధపడ్డారని ఆయన చెప్పారు. గత ఏడాది సెప్టెంబర్ చివరి వారంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. గ్యాస్ట్రోఎంట్రాలజీ హెచ్ఓడి డాక్టర్ కవిత చూసి వివిధ పరీక్షలు చేసిన తర్వాత అక్టోబర్ 4న స్టంట్ వేశారని ఆయన చెప్పారు. కొద్దిగా ఉపశమనం కలగడమే కాకుండా కామెర్లు తగ్గారన్నారు. ఆరోగ్యంగా ఉన్నాడని, ఆ తర్వాత ఏడాది మార్చిలో మళ్లీ జ్వరం రావడంతో కంగారు పడి ఆసుపత్రికి రాగానే తిరిగి గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు ఏప్రిల్ 10వ తేదీన 2వ స్టంట్ వేశారని ఆయన చెప్పారు. దీంతో ఆరోగ్యం నిలకడగా మారిందని ఆయన అన్నారు. 2-3 నెలల పాటు ఆరోగ్యంగా ఉన్నాడని ఆయన చెప్పారు. మళ్లీ ఆగస్టులో జ్వరం రావడంతో ఆసుపత్రి గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యుల వద్దకు వచ్చారు. ఇక ఆ విభాగ డాక్టర్ కవిత, డాక్టర్ నాగూర్ భాష, డాక్టర్ అనిల్ చర్చించుకుని సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులకు రిఫర్ చేస్తారని చెప్పారు. కామెర్లు తగ్గక వాటికి స్టెంట్లు వేయించుకొని అటు ఇటు తిరుగుతూ చాలా హాస్పిటల్ తిరిగాడు. ప్రైవేట్ హాస్పిటల్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, గవర్నమెంట్ డాక్టర్లు కానీ ఎంతోమందిని దగ్గర చూసినా కూడా అతనికి రిలీఫ్ అయితే రాలేదు. రికరెంట్గా జాండీస్ వస్తూ ఉంది. ఇది అబ్స్ట్రక్టివ్ జాండీస్గా తీసుకుంటాం. ఈ అబ్స్ట్రక్టివ్ జాండీస్గా తీసుకున్నప్పుడు పెద్ద వయసులో మగవాళ్ళకి వచ్చే దాంట్లో స్టోన్ డిసీజ్, ఆడవాళ్ళకి వచ్చిన మగవాళ్ళకి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఎక్కువ వస్తూ ఉంటుంది. అది కూడా ప్యాంక్రియాటిక్ హెడ్ ఆఫ్ ది ప్యాంక్రియాస్లో క్యాన్సర్ రావడం జరిగింది. అది కూడా అన్సైడ్ ప్రాసెస్లో మోస్ట్ డిఫికల్ట్ పార్ట్లో రావడం జరిగింది. ఇతన్ని ఏం చేయాలన్న ఉద్దేశంతో స్టెంట్తో లాభం లేదు, ఆపరేషన్ చేసి క్యాన్సర్ గడ్డ కానీ అక్కడ అడ్డం పడ్డ గడ్డ తీసేసి దానికి ట్రిపుల్ బైపాస్ లాగా 3 బైపాస్ ఆపరేషన్ కూడా మూడు చోట్ల ఎనస్టమోస్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇది చాలా క్లిష్టమైన ఆపరేషన్. యూజువల్గా హైయర్ సెంటర్లో జరుగుతూ ఉంటుంది, క్యాన్సర్ హాస్పిటల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇది కూడా 6 గంటల నుంచి 7 గంటల సమయం పడుతుంది. ప్రాణగండం ఉండే ఆపరేషను. మొత్తం డాక్టర్లు కూడా కొద్దిగా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే జాండీస్ ఉన్న పేషెంట్ సెప్సిస్లోకి వెళ్ళిపోయి కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయి ఒక్కోసారి వెంటిలేటర్ అవసరం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా భయపడుతూ ఉంటారు ఆపరేషన్ చేయడానికి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పేషెంట్ని రికవర్ చేసి దాన్ని ప్రీ ఆపరేటివ్ ఎవాల్యుయేట్ చేసి ప్రీ ఆపరేటివ్గా ప్రాపర్ హైడ్రేషన్ ఇచ్చి, ప్రాపర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇచ్చి, యాంటీబయాటిక్ ఇచ్చి, వైటమిన్ K ఇంజక్షన్లు ఇచ్చి తర్వాత ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ కూడా విపుల్స్ ఆపరేషన్ చేస్తారు. విపుల్స్ ప్యాంక్రియాటిక్ డ్యూడినెక్టమీ అంటారు. అంటే ప్యాంక్రియాస్, డ్యూడినము, చిన్న ప్రేగు భాగం, కామన్ బైల్ డక్ట్ భాగం కూడా తీసేస్తారు. దీన్ని ప్యాంక్రియాటిక్ డ్యూడినెక్టమీ అంటారు. ఇది దాదాపు 6 గంటల ఆపరేషన్ జరిగింది. ఇది బయట దాదాపు 6 లక్షల నుంచి 10 లక్షలు అయ్యే అవకాశం ఉంది. డబ్బులు ఎంత ఖర్చు అయినా కూడా ప్రాణగండం కూడా ఉంటుంది. అందుకని ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా చాలామంది ముందుకు రారు, చేయటానికి కూడా ముందుకు రారు. సో ఈ క్రమంలో లెనిన్ బాబు ముందుకు వచ్చాడు. మా డాక్టర్లు నాకు కడుపులో అన్నం తిన్నదాక ఇసుకర్ల మీద వచ్చి నెలకొతాం అంటే సంవత్సరం నుంచి అక్కడ తిరుగుతున్నాను. 4 సార్లు బయాప్సీ చేశారు, ఏం లేదని వచ్చింది. 2 సార్లు స్టంట్ వేశారు సార్. తర్వాత సార్ గారికి రెఫర్ చేశారు. ఇది పెద్ద కేసు, ఇది చెప్పిన బయట అడిగితే 7-8 లక్షల పైన దాదాపు 10 లక్షల దాకా అయిందని చెప్పారు సార్. అటువంటిది ఈ సార్ దగ్గరికి వచ్చినాక నాకు చాలా ఈజీగా చేసి నేను హెల్తీగా ఉన్నాను సార్. ఇప్పుడు అన్నం తింటున్నాను, హ్యాపీగా ఉంటున్నాను, బాగుంది సార్. లెనిన్ బాబు అనే పేషెంట్ ఒంగోలు నుంచి సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఓపీ 15వ నెంబర్కి ఒక 1 మంత్ బ్యాక్ వచ్చారండి. వచ్చేటప్పటికి బాగా పసికర్లు బిలిరూబిన్ 25 వరకు ఉంది. స్టెంట్ వేసినా కూడా బిలిరూబిన్ బాగా పెరిగిపోయి ఉంది. సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాను, ఎంఆర్సిపి అన్నీ చేయించాక ప్యాంక్రియాస్లో గడ్డ 4x4 సెంటీమీటర్ గడ్డ ఉందని తెలిసింది. సో ఆ గడ్డ వల్ల ఇవన్నీ వచ్చినాయి అని తెలిసి కాంప్లెక్స్ విపుల్స్ సర్జరీ అని ఒక 6 గంటలు శ్రమించి సర్జరీ చేశాము. దీనికి మత్తుమందు విభాగము డాక్టర్ పోలయ్య సార్ ఆధ్వర్యంలో, నెక్స్ట్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ సర్జరీ కంప్లీట్ చేయటం, విజయవంతంగా ఈ శస్త్రచికిత్సని పూర్తి చేయడం జరిగింది. పేషెంట్ చాలా మంచిగా కోలుకున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ తీసిన గడ్డను కూడా పరీక్షకు పంపిస్తే అది క్యాన్సర్ గడ్డగా నిర్ధారణ అయింది. ఇప్పుడు ఇంకొక వారం రోజుల్లో క్యాన్సర్ కీమోథెరపీ కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాము. సర్జరీ ఎప్పుడు చేస్తారు సార్? సర్జరీ జరిగి ఈ రోజుకి 20 రోజులు అవుతుంది. టీమ్ ఆఫ్ డాక్టర్